నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. హల్లెలూయా. పిచ్చుకలకు నివాసం దొరకడం అంటే అర్థం ఏంటంటే, మనుషులు ధృవీకరించిన వారిని త్రోసివేసేసిన వారికి కూడా దేవుని దగ్గర నివాసం దొరుకుతుందని. డబ్బు బట్టో, చదువు బట్టో, అందం బట్టో, కులం బట్టో మనుషులు త్రోసివేస్తారు. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని చాలా తీసుకుంటాడని. దేవుని నమ్ముకున్నందుకు కష్టాలు గుండా వెళ్తున్నారు. ఎవరైనా విడిచిపెట్టేశారా? దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మరి చాలా తీసుకుంటాడు అని. హల్లెలూయా. దేవుని దగ్గర మనకి ఇంకా ఏం దొరుకుతుంది? దేవుని దగ్గర మనకి ఆనంద సంతోషములు దొరుకుతాయి. ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకని సంతోషము, ఆనందము దేవుని దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది అని. హల్లెలూయా. దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం చేసి మన కార్యాలు నెరవేర్చి మనం సంతోషపరుస్తాడని. దేవుని యొద్ద మనకి పాప క్షమాపణ దొరుకుతుందని. మన పాపాలు దేవుని దగ్గరకు చెప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి వాటిని అగాధ సముద్రంలో వేసేస్తాడని. వాటిని ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. దేవుని యొద్ద మనకి విశ్రాంతి దొరుకుతుందని. శాంతి, సమాధానము దేవుని యొద్ద మాత్రమే మనకు దొరుకుతుంది.